దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనతో కొద్ది మాటలు మాట్లాడుచు ఉండగా మనం శ్రద్ధగా ఈ మాటలు విందామండి. ఎవరైతే నా మాటలు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవులన్నీ మీ మీదకి ప్రాప్తిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు వాక్యం మనం ఎప్పుడైతే వింటా ఉంటామో ఆ వాక్యం మనల్ని ఎంతో బలపరుస్తుందండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ముగ్గురిని కూడా మరి బబులోను దేశంలోనికి మరి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజు మరి ఎంతగానో ఒక ప్రతిమని, బంగారపు ప్రతిమని వారు చేయించి మరి ఆ దేశంలో వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ బొమ్మకి మొక్కాలంటండి. ఆ బొమ్మకి మొక్కకపోతే గనక మరి వాళ్ళు మరి పెద్ద అగ్ని గుండమును తవ్వించి ఎవరైతే ఆ బొమ్మకు మొక్కరో ఆ మాట వినరో వాళ్ళని మరి ఆ అగ్ని గుండంలో పడవేయటానికి వాళ్ళు మరి ఆ శాసనాల గుండగా వాళ్ళు వెళుతూ ఉన్నారు. అయితే ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మరి నెబుకద్నెజరు దగ్గరికి ఆ బొమ్మకి మేము మరి మొక్కము, మేము మా దేవుడు మమ్మల్ని ఆ అగ్ని గుండము నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, కానీ మేము మాత్రము ఆ బొమ్మకి మేము మొక్కము. రాజా, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు, కానీ నీ ఇష్టం పడవేసుకుంటే పడవేసుకో. ఎందుకంటే ఈ మట్టి దేహము ఇయాలైనా రేపైనా సరే ఆ మట్టిలో కలిసిపోవలసిందే. ఆత్మ ఆయనది, ఆత్మ ఆయన రక్షించుకున్నాడు కాబట్టి ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ మేము ఆయనకి విరోధమైన శత్రువుగా ఉన్న ఆ అపవాదికి మేము మొక్కినట్లయితే మా దేవుడు మమ్మల్ని ఆ నరకగ్ని గుండములో పడవేస్తాడు. అదేదో మేము ఇక్కడ పడే ఆయన నీతిని లేతే మా విశ్వాసాన్ని మేము కనపరుచుకుంటామని, ఆయన మహిమను మేము చూపించుకుంటాం అని ఇక్కడ వాళ్ళు విశ్వాసముతోనంటండి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు. కానీ రాజా, నువ్వు అగ్నిగుండంలో పడవేసుకుని చేతకాని పని చేసుకో అన్నట్టుగా మరి వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు అంటండి రాజు మరంత అగ్రుడై మరంత కోపముతో మరంతగా ఆ అగ్నిగుండాన్ని 7 అంతలుగా చేశాడంటండి. 7 అంతలుగా చేసినప్పుడు అంటండి ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడవేస్తూ ఉన్నవారు కాలిపోయారంట. కానివ్వండి అగ్నిగుండములో వాళ్ళు పడవేసినప్పుడు అంటండి వాళ్ళకంటే ముందు దేవుడు ముందుగానే అగ్నిని ఆర్పివేసినది. అగ్ని అయి ఉన్న దేవుడు అగ్నిని కూడా ఏమీ చేయకుండా మరి వాళ్ళు ఒక ఏసీ రూములో పడుకున్నట్లుగా మరి ముందుగానే వాళ్ళు వేయబడక ముందే తండ్రి అయిన దేవుడు వాళ్ళ కొరకు దిగి వచ్చిన వాడుగా ఉన్నాడండి. మనము దేవుని కొరకు రోషము కలిగిన వారుగా నిలబడినట్లయితే, దేవుని కొరకు మనము నిలబడితే చాలండి కార్యాలు ఆయన జరిగించుకుంటాడు. మనం ఈ తాత్కాలమైన నివాసములో, ఈ పరదేశగా ఉన్న ఈ నివాసములో మనం అనేకమైన మనుషులకు భయపడిపోయి లేదా మనుషుల మాటలకు భయపడిపోయి, అయ్యో మనం ఇలా చేయకపోతే వాళ్ళేమనుకుంటారో, అలాగ వెళ్ళకపోతే వాళ్ళేమనుకుంటారో, లేదా ఇది మనము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చేయమంటున్నారు కదా, చేయకపోతే మనల్ని వినసనాటిగా వాళ్ళు అనుకుంటారేమో, లేకపోతే మనల్ని కించపరిచే విధంగా ఉంటారేమో అని అందులోనూ ఉంటాం ఇందులోనూ ఉంటాం అన్నట్లుగా మన విశ్వాసాన్ని కప్పివేసుకుంటూ ఉంటామండి. మనము నిలబడలేని స్థితిలో ఉంటాం. అట్టి విధమైన వారిని ఏమంటున్నాడు అంటే భక్తిహీనులు. వాళ్ళ భక్తి సరైంది కాదండి. వారు దేవుని కొరకు నిలబడలేని వారుగా ఉంటారు కాబట్టి ఎటు వాలిపోవాలంటే అటే వాలిపోతారండి. చూడండి, చెట్లు గాలి ఎటు గాలి వేస్తే ఆ చెట్లు అటు ఊగుతాయి. అలాగా మనం అటు అటు ఊగేవారుగా ఉండకూడదండి. అపవాది యోబు గ్రంథములో అంటాడు కదా, నువ్వు ఎక్కడ నుండి వచ్చావంటే నేను ఆకాశం నుండి అటు ఇటు ఊగిచ్చలాడుతూ వచ్చానంటాడు. మనం ఊగిచ్చలాడే వారం కాదండి, సముద్ర కెరటము లాంటి వారము కాదండి. దేవుని కొరకు నిలబడేవారుగా మనం ఉండాలండి. దేవుని కొరకు పౌరసముగా ఉండేవారుగా ఉండాలండి. ఆనాడు దావీదు ఎలాగైతే గొలియాతును చంపడానికి బాలుడుగా ఉన్నప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా సైన్యమును తిరస్కరించడానికి వీడు ఎపాటివాడని రోషముగా నిలబడినప్పుడు అంటండి
దేవుడు మరి దావీదు పక్షంగా యుద్ధము చేసి గొలియాదుని చంపి ఇశ్రాయేలుకు మహిమను, ఇశ్రాయేలు ప్రజలందరికీ జయమును అనుగ్రహింప చేసిన వాడండి. ఎప్పుడైతే ఆ బాలుడు ఉన్న దావీదు ఘనత పొందాడండి, దావీదు మహిమ పొందాడు, దేవునికి ఘనత తెచ్చేవాడుగా ఉన్నాడు. దావీదుకి కూడా ఒక ఘనత, ఒక విలువ, ఒక గౌరవం, ఒక పేరు అక్కడ దావీదుకి లభించిందండి. ఇక్కడ షడ్రక్ మీద అబద్ధనకోలు కూడా రోషము కలిగిన వారిగా ఉన్నారండి. మేము మరి ఆ బొమ్మకు మాత్రం మొక్కం, నువ్వు అగ్నిలో పడవేసుకుంటావో పడవేసుకో, అగ్ని గుండము నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడని వాళ్ళు ఆ శరీరమును గురించి భయపడలేదండి. ఈ శరీరమును పాడవేస్తే అయ్యో మనం ఆ బాధకి భరించలేమేమో, ఆ మండిటి ఆ అగ్ని గుండములో లేతే ఆ కాల్చున్న అగ్నిలో మనము బొగ్గైపోయి బూడిదైపోతాం కదా, అయ్యో ఈ కాసేపు మనము రాజుకి తల ఉంచితే అయిపోతుంది కదా అని వాళ్ళు అనుకోలేదు. కానండి దేవాతి దేవునికి తల ఉంచేవారుగా ఉన్నారు. ప్రభా, నువ్వు రక్షించుకున్న మమ్మల్ని, నువ్వు సృష్టించుకున్నావు నాయన, ఈ దేహాన్ని నీ పోలికల్లో మమ్మల్ని చేసుకున్నావయ్యా, ఈ ఆత్మ నీది నాయన, నీ కొరకు ఏర్పరచుకున్నావు మమ్మల్ని. ఈ గ్రామంలో మేము నీకు సాక్షులుగా ఉండటానికి నీ కృపను మాకు దయచే నాయన అని వాళ్ళ హృదయాల్లో దేవునికి విజ్ఞాపన చేసుకుని ఉంటారు. ఎప్పుడైతే ఆ షడ్రక్ మీద అబద్ధనకోలు అగ్నిగుణములు వేశారు, 4వ ఎత్తుగానంటండి దేవుడు దిగి వచ్చాడంటండి. 4వ ఎత్తుగా దేవుడు దిగి వచ్చి మరి ఆ నెబుకోద్నెజరు చూసినప్పుడు అంటండి తెల్లటి బట్టలు వేసుకుని 4, ఒరే మీరు ఎంతమందిని వేసారా అంటే 3 వేసామని, మరి నాకు 4 కాపాడుతున్నారేంట్రా అన్నప్పుడు మరి షడ్రక్ మీద అబద్ధనకోలు వాళ్ళారా మీరు పైకి రండి అన్నప్పుడు, అందులో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారండి? 4 ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారంటండి? 3 వచ్చారంటండి. మరి అనేక మందిని వాళ్ళని తీసుకొచ్చి మరి పరీక్షించారు. ఏంటి గొప్ప కార్యం, ఏంటి మహిమ కార్యం, ఏంటి అద్భుతం, ఎన్నడనో చూడలేదు ఇలాంటి కార్యాలు, ఎన్నడనో కను ఎనగి వెరగని కార్యాలు మనం కళ్ళారా చూస్తూ ఉండగా వాళ్ళు అగ్నిలోనే ఉన్నారు. కానీ వారి ఎంటుకలు కూడా ఎంత కూడా మరి కాలిపోకుండా ఉన్నారు, వాళ్ళ తల ఎంటుకలు కూడా కాలిపోలేదు అని వాళ్ళకి ఆశ్చర్యం అనిపించి వాళ్ళకంటండి పొగవాసన కూడా రాలేదంటండి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు సర్వంగా కంసుమై ఉన్నాడండి. వాళ్ళు దేవాతి దేవుని హస్తము కింద ఉన్నారండి, దేవుని రెక్కల కింద ఉన్నారండి. దేవాతి దేవుని రెక్కల కింద ఉన్న వారికి సురక్షితమని దేవుని లేఖనాలు చదివిస్తూ ఉన్నాయండి. ఆయన చేతి కింద మరి సురక్షితం, ఆయన చేతి కింద ఆరోగ్యము, ఆయన చేతి కింద నెమ్మది దేవుడు అనుగ్రహింప చేసేవాడై ఉన్నాడు. ఏ విధంగా వాళ్ళు అగ్నిగుండములోనికి వెళ్ళారు, అంతకన్నా సంతోషముతో అగ్నిలోంచి బయటికి వచ్చారంటండి. మరి అనేక మందితో ఎంటుకలు కానించి సాధించే మరి ఆ నడినెత్తి నుండి అరికాలు వరకు కూడా మరి పరీక్షలు చేయించారు. కానీ ఎక్కడా కూడా మరి ఆ పొగవాసన రావటం కానీ, ఎక్కడైనా మరి ఆ బట్టలో కాలిపోవటం కానీ, లేకపోతే తల ఎంటుకలు అందుకని మీ తల ఎంటుకల్లో ఒక్కడి కూడా నశింపదు నా ఆజ్ఞ లేదని దేవుడు లేఖనాలు చలవిస్తూ ఉన్నాయండి. అవునండి, మనం ఆయన చేతి కింద ఉన్నప్పుడు దేవుడు మనకి రక్షణ కంసుముగా ఉంటాడండి. ఆయన చేతి కింద ఉన్నప్పుడు మనకి ఆయన కేడముగా ఉంటాడండి, డాలుగా ఉంటాడండి, మన పక్షాన యుద్ధము చేసేవాడై ఉంటాడండి. దేవుడే అగ్ని అయి ఉన్నాడండి. వాళ్ళు అనుకుంటారు ఇది అగ్ని లేస్తామో అనుకున్నారు, కానీ అగ్నిలో కదండి వేసింది. ఆయన ఒడిలోనికి ఆయన బిడలు విసిరివేశారండి. ఆయన అగ్ని, నేను దహించు అగ్నినై ఉన్నాను అంటాడండి. మన దేవుడు రోషము కలిగిన దేవుడు కనబట్టి మనము కూడా రోషము కలిగిన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించుకుంటాడంటండి. అంతేకాదు దానియేలును కూడా అదే రీతిగా ఏం చేస్తారండి, దానియేలు ఏమీ చేయడు. దానియేలు మరి ముమ్మారు యెరూషలేము వైపుకు చూసి, కిటికీ వైపుకు చూసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏదో ఒకటి తప్పు పట్టుకోవాలి, ఏదో ఒకటి ఈ దావీదుని మరి ఇరికించాలని నైవంచకులు చూసినప్పుడు అంటండి వాళ్ళకి ఏం తప్పు దొరికిందంటే ముమ్మారు ఏ దేవుళ్ళకి ప్రార్థించకూడదు ఎవరును, మరి మా పతిమికి తప్ప అన్నప్పుడు దానియేలు కూడా అంటండి మరి ముమ్మారు యెరూషలేము వైపుకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయటం చూశారంటండి. ఈ ప్రార్థన చేయటం చూసినప్పుడు మరి వెళ్ళి నెబుకద్నెజరు రాజుకి చెప్పినప్పుడు అదే రీతిగా మరి సింహాల బోనులో వేసినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. సింహాలు అంటే ఆయనే
యోధా గోత్ర సింహం. దేవునికి స్తోత్రం. ఆయనే యోధా గోత్ర సింహం అయి ఉన్నాడండి. సింహాలను సృష్టించింది ఎవరు? ఆకాశ పక్షులను సృష్టించింది ఎవరు? అడవి మృగములను సృష్టించింది ఎవరు? సమస్తమును నిర్మించిన దేవాతి దేవుడే. అన్నీ ఆయనకి లోబడుతున్నాయండి. లోబడలేనిది ఏదైనా ఉందంటే మానవులమే, మనమే లోబడలేకపోతున్నామండి. ఆ సింహాల నోటిలో వేసేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆ సింహాలతో మాట్లాడిన దేవుడు అండి. సింహాల్లో పడవేసిన వాళ్ళే ఎముకలతో సైతం తినేసినాయి కదండి. మరి దానియేలుని మరి అలాగే ఉంచిన ఆ రాత్రంతా కూడా మరి ఆ రాజు ఎంతో పశ్చాత్తాపంతో మరి రాత్రంతా నిద్రపోకుండా మరి ఎప్పుడు తెల్లవారుతుందా, మరి దానియేలును మరి తినేసినయా ఏంటని, ఆ సింహాలు తినేసినవి ఏంటని అనుకున్నప్పుడు ఆ రాత్రంతా నిద్ర లేకుండా తెల్లవారక ముందే ఆ సింహాల గోనకు వచ్చినప్పుడు అంటండి దానియేలు సింహాల మధ్యన చక్కగా నిద్రపోతూ ఉన్నాడంటండి. అవునండి. యవన మనసు నీ మీద ఆనుకుంటే వారు పూర్ణ శాంతి గలవానిగా ఉంటారు. అవునండి. సింహాలు లాంటి పరిస్థితులు గుండా మనుషుల మధ్య మనం జీవించినప్పటికైనాను దేవుడు మనకు నెమ్మదినిస్తాడండి, సమాధానాన్ని ఇస్తాడు. దానియేలుని ఎప్పుడైతే వచ్చి పిలిచినప్పుడు దానియేలు నువ్వు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. నువ్వు నిలబడితే మన శత్రువులతో మన పక్షాన సాక్ష్యం చెప్పించుకునే సమర్థుడండి మన దేవుడు. మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామో మనము గ్రహించగలిగినట్లయితే సింహాల వంటి మనుషుల మధ్యలో మనం జీవించిన సింహాల పళ్ళు లాంటి మనుషులు మనల్ని పీక తింటానికి చూసిన వాళ్ళ నోళ్ళు ముయించగలిగిన దేవుడు అండి. దేవుడు మన పక్షంగా ఉన్నవాడు, గొప్పవాడు, శక్తిమంతుడు. ఎక్కడ మరి అతను అంటాడు కదా నెబుకోద్నెజరు రాజు, మరి దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడే శక్తిమంతుడు, దానియేలు దేవుని తప్ప ఏ దేవుడిని కూడా మనము పూజించకూడదని మరి అక్కడ సోమవారం సాటింప చేస్తాడండి. అవును, నువ్వు నిలబడినట్లయితే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ పట్టణాల్లో ఉన్నావు, ఏ గ్రామంలో ఉన్నావు, ఏ వాడకట్లో ఉన్నావో, మరి ఏ పక్కన నువ్వు ఉన్నప్పటికైనాను నీ ఇరుగు పొరుగు వారందరినీ రక్షించుకునే విధంగా నీవు సాక్షిగా ఉన్నట్లయితే దేవుడు వారిని పక్షంగా ఆయన వైపు తిప్పుకుంటమే కాదు, దేవుడు నీకు ఘనతనిస్తాడు, ఆయనకి మహిమ తెచ్చుకుంటాడు. నిలబడతావా దేవుని కొరకు రోషము కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడండి. దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఈ కొద్ది మాటలో తన ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.